ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే, సో టుడే విల్ డిస్కస్ అ కాన్సెప్ట్ కాల్డ్ విపిసి. సో విపిసి ఏంటి, ఆటోస్. ఓకే, సో మనం డిస్కస్ చేద్దాం. ఐ థింక్ నిన్నేం డిస్కస్ చేసామంటే ఎస్టర్డే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్, సో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, సో నోటిఫికేషన్ ఎట్లా పంపించాలి, సో సర్వర్స్ ఎట్లా ఆటో స్కేల్ అప్ అయితే, స్కేల్ డౌన్ ఎట్లా అయితే, సో ఇవన్నీ డిస్కస్ చేసినాం. సో నిన్నటి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నిన్న చెప్పినంత వరకు కాన్సెప్ట్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సరే, ఓకే. సో ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో ఇవన్నీ ఫండమెంటల్స్, బేసిక్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మీకు ప్రాపర్గా ఉంటే సో మీ AWS DevOps జర్నీ స్మూత్గా ఉంటుంది. సో ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అసలు సర్వర్ అంటే ఏంటి. రైట్, ఆల్రెడీ నేను చాలా సార్లు కవర్ చేశాను. సర్వర్ అంటే ఏంటి చెప్పండి. సర్వర్ సింపుల్గా చెప్పాలంటే దట్స్ ఎ మెషిన్. దానికి ఏముండాలి చెప్పండి సింపుల్గా. యా, CPU, ర్యామ్ ఉండాలి, CPU ఉండాలి, మెమొరీ ఆర్ ర్యామ్ ఉండాలి, అండ్ స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే డిస్క్, ర్యామ్ అంటే లైక్ మెమొరీ అంటే ర్యామ్. సో CPU, కంప్యూటింగ్ పవర్, CPU ఉండాలి. సో ఈ మూడు ఉంటే అంటే CPU, ర్యామ్, స్టోరేజ్ లైక్ డిస్క్. సో అది సింపుల్గా సర్వర్ అని చెప్పొచ్చు. మరి సర్వర్ అని ఎందుకు అంటాము అంటే దట్ మస్ట్ బి సర్వింగ్ సంథింగ్. ఆ మెషిన్ ఏదో ఒక అప్లికేషన్, మేబీ ఫేస్బుక్ అనుకుందాం, ఫేస్బుక్ అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అది సర్వ్ చేస్తుంది. ఓకే, సో పబ్లిక్ బ్రౌజర్లో www.facebook.com అని కొడితే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, ఈ సర్వర్కి వస్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుంది, రెస్పాన్స్ ఇస్తుంది. సో సింపుల్గా అంతే సర్వర్ అంటారు. అందులో అప్లికేషన్ లాంచ్ చేస్తుంది, అప్లికేషన్ సర్వర్. అందులో డేటాబేస్ని లాంచ్ చేస్తే అదే DB సర్వర్. అంతే కదా. ఇప్పుడు నా ల్యాప్టాప్ కూడా ఒక సర్వర్ అని చెప్పొచ్చు సింపుల్గా. నా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, దానికి కూడా CPU ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, కానీ చిన్న సర్వర్. ఓకే, సో మినీ సర్వర్. ఓకే, సో రియల్ టైమ్ అప్లికేషన్ దాంట్లో లాంచ్ చేయలేదు. ఓకే, సో బట్ అది కూడా సర్వర్. బేసికలీ దాంట్లో ఏదో ఒకటి మనం పోస్ట్ చేయాలి, అది సర్వ్ చేయాలి. దాన్ని సింపుల్గా సర్వర్ ఏదైతే సర్వ్ చేస్తుందో దాన్ని సర్వర్ అంటాం. దట్ ఈస్ సర్వింగ్ సంథింగ్. ఓకే, సో సింపుల్. ఇప్పుడు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆ బాటిల్లో వాటర్ వేస్తే అదేంటిది, వాటర్ బాటిల్. దట్ ఈస్ మనం వాటర్ని సర్వ్ చేస్తుంది. అందులో మనం జ్యూస్ వేస్తే అది జ్యూస్ బాటిల్, సంథింగ్ లైక్ దట్. సో అట్లనే ఈ సర్వర్లో మనం అప్లికేషన్ని లాంచ్ చేస్తే అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ని లాంచ్ చేస్తే DB సర్వర్. అది ఒకవేళ వెబ్లో మనం హోస్ట్ చేస్తే వెబ్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతుంది, వెబ్ సర్వర్, సంథింగ్ లైక్ దట్. అంతకు మించి అవసరం లేదు. మీకు కాన్సెప్ట్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సరే, మరి ఈ ఎవల్యూషన్ ఎట్లుంది అంటే యాక్చువల్లీ క్లౌడ్ కన్నా ముందు, ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్లో సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ ఉండేవి. సో ఈ IT కంపెనీస్ ఆర్డర్ పెట్టేవి. లెట్స్ సే IBM నుంచి ఆర్డర్ పెట్టేది ఒక సర్వర్ని. IBM ఏం చేసేది, ఫిజికల్గా సర్వర్ని డెలివర్ చేసేది, అంటే టాంజిబుల్. ఓకే, సో మనం ఏం చేయాలి, IT కంపెనీస్ ఏం చేసేవి, ఇంత స్టోరేజ్ లెట్స్ సే శాంపుల్గా లెట్స్ సే 10 GB ఓకే 10 GB ర్యామ్, 10 CPUs, మేబీ సమ్ 100 GB డిస్క్. సో ఈ కాన్ఫిగరేషన్ తోటి, ఈ రిక్వైర్మెంట్స్ తోటి IBMకి ఆర్డర్ పెడితే IBM డెలివర్ చేసేది. లెట్స్ HP ఆర్డర్ పెడితే HP డెలివర్ చేసేది సర్వర్. ఆ సర్వర్లో అప్లికేషన్ లాంచ్ చేసేవాళ్ళు. లెట్స్ ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ చేసిన అనుకుంది. ఇదేం సర్వర్, ఫిజికల్ సర్వర్, అంటే మనం దాన్ని టచ్ చేయొచ్చు. ఓకే, సో ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ చేసినాం. పబ్లిక్ కనుక బ్రౌజర్లో www.facebook.com అని కొడితే ఇక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చేది. బాగుంది. బట్ వాట్ ఎక్స్పర్ట్స్ అబ్జర్వ్ అంటే బేసికల్లీ అబ్జర్వేషన్ తెలిసింది ఏంటి అంటే ఈ ఫేస్బుక్ సర్వర్కి ఎంత ఉంది, ఇప్పుడు CPUs 10 CPUs ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, 10 GB ర్యామ్ ఉంది, 100 స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇవన్నీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ కావట్లేవు. At any point of time, on an average, hardly 4 to 5 CPUs యూజ్ చేసుకుంటుంది ఈ ఫేస్బుక్ అప్లికేషన్. హార్డ్లీ సమ్ 4 to 5 GB ర్యామ్నే యూజ్ చేసుకుంటుంది. సరే, లోడ్ ఎక్కువ ఉన్నా కూడా హార్డ్లీ, అంటే లోడ్ ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువ అవుతుంది,
అప్పుడు మేబీ అప్ టు 8, 9, 10 వరకు వెళ్తుంది సిపియూ యూటిలైజేషన్. వెరీ రేర్, బట్ ఆన్ అండ్ యావరేజ్ 4 to 5 GB తీసుకుంటుంది ర్యామ్ అండ్ 4 సిపియూస్ తీసుకుంటుంది. మరి కంప్లీట్ సిపియూస్ ఎప్పుడు తీసుకుంటుంది? ఎప్పుడో ఒకసారి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టైం ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో, లెట్స్ ఇప్పుడు 4 సిపియూస్ యూజ్ చేసుకుంటుంది, ఎక్స్ట్రా సిపియూస్ 6 సిపియూస్ ఖాళీగానే ఉంటున్నాయి. సో ఎక్స్ట్రా 6 GB ర్యామ్ ఖాళీగానే ఉంటుంది. అంటే ఎఫెక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్ జరగట్లేదు, ఎఫెక్టివ్ రిసోర్స్ ఆప్టిమైజేషన్ జరగట్లేదు. సో మిగతాది వేస్టే కదా. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఇవి చాలా ఎక్స్పెన్సివ్. సో అప్పట్లో ఈ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఆ రిసోర్సెస్ అన్ని యూటిలైజ్ కావట్లేవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, రైట్? సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ అప్రోచ్. ఏంటిది ఆ అప్రోచ్? అది వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ డిస్కస్ చేసే ముందు ఈ ఫిజికల్ అప్రోచ్లో, ఈ ఫిజికల్ సర్వర్ కాన్సెప్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్విక్లీ ఆస్క్, ఏమైనా ఉంటే. ఎనీవన్? ప్లీజ్ టైప్. ఐ అజ్యూమ్ నో క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ ఏంది బేసికల్లీ? ఆ రిసోర్సెస్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ కావట్లేదు, సింపుల్, అంతే. మీరు అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఏం అప్రోచ్ వచ్చింది అంటే వర్చువలైజేషన్ వచ్చింది అప్రోచ్. ఏంటిది మరి వర్చువలైజేషన్? సో ఈ వర్చువలైజేషన్లో కూడా ఫిజికల్ సర్వర్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ సర్వర్ ఉంటుంది వర్చువలైజేషన్ అప్రోచ్లో కూడా, కాకపోతే హ్యూజ్ రిసోర్సెస్తో ఉంటుంది. మేబీ ఇక్కడ 10 GB, ఓకే, 10 GB ర్యామ్, 10 సిపియూస్ కాకుండా మేబీ 100 సిపియూస్, 100 GB ర్యామ్, మేబీ 1 TB స్టోరేజ్ అంటుంది. సో బేసికల్లీ ఈ ఫిజికల్ సర్వర్ని, ఓకే, సో ఫిజికల్ సర్వర్లో ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఓఎస్ని ఇన్స్టాల్ చేయాలి. ఎనీవే ఏ సర్వర్లో అయినా ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఈ ఫిజికల్ సర్వర్లో కూడా ఓఎస్ ఉంటుంది, అట్లనే ఈ ఫిజికల్ సర్వర్లో కూడా ఓఎస్ ఉంటుంది. ఓఎస్తో పాటు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. మేబీ దాన్ని హైపర్వైజర్ అనొచ్చు, హైపర్వైజర్. సో VMware సింపుల్ అయిపోయింటే VMware బ్లా 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 చాలా ఉన్నాయి. సో ఒక హైపర్వైజర్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఈ ఫిజికల్ సర్వర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం వర్చువల్ సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఎంత ఉంది? 100 సిపియూస్ ఉన్నాయి, 100 GB ర్యామ్ ఉంది కదా, అండ్ 1 TB స్టోరేజ్ ఉంది కదా. మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వర్చువల్ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ వర్చువల్ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ రిసోర్సెస్ని నేను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడానికి నేను వర్చువల్గా డివైడ్ చేస్తా, రిసోర్సెస్ని వర్చువల్గా డివైడ్ చేస్తా, సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా 100 సిపియూస్ని, నేను ఇక్కడ మల్టిపుల్ VMs క్రియేట్ చేస్తాను. వీటినే వర్చువల్ సర్వర్స్ ఆర్ వర్చువల్ మెషిన్స్ అంటారు. వాట్ ఈజ్ వర్చువల్? విచ్ ఈజ్ నాట్ రియల్. సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈజ్ వర్చువల్? విచ్ ఈజ్ నాట్ రియల్. నేను ఏం చేస్తున్నా అంటే ఈ 100 సిపియూస్ని, 100 GB ర్యామ్ని డివైడ్ చేస్తున్నా వర్చువల్గా, లాజికల్గా సెగ్రిగేట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క సర్వర్కి మేబీ నాకు ఇష్టం వచ్చినంత నేను సిపియూస్ ఇస్తాను. మేబీ ఇది ఒక దీని ఒక VM అనుకుంటా, VM1 అనుకుంటా. దీనికి ఏమి ఇస్తాను నేను? మేబీ 10 సిపియూస్ ఇస్తా, 10 GB ర్యామ్ ఇస్తా, మేబీ ఒక 50 హార్డ్ డిస్క్ ఇస్తా. ఇంకో VM2 అంట, దీనికి ఏమి ఇస్తా? 8 GB ర్యామ్ ఇస్తా, సమ్ 6 సిపియూస్ ఇస్తా అవసరాన్ని బట్టి. ఇంకో దానికి ఇంకేదో అంట, ఇంకో దానికి ఇంకేదో వర్చువల్ మెషిన్ 3 అంట, 4 అంట, 5 అంట. దీంట్లో మళ్ళీ విడిగా నేను OS ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో నా దగ్గర ఉన్న 100 సిపియూస్ని, 100 GB ర్యామ్ని నేను మల్టిపుల్ మెషిన్స్కి డివైడ్ చేస్తాను. మల్టిపుల్ మెషిన్స్కి డివైడ్ చేసి దానికి వర్చువల్గా అసైన్ చేస్తాను. దీని ఇప్పుడు నేను ఈ వర్చువల్ మెషిన్స్ని టచ్ చేయలేదు, ఇవన్నీ ఇంటాంజిబుల్. కానీ ఫిజికల్ సర్వర్ని టచ్ చేయొచ్చు. ఫిజికల్ సర్వర్లోనే లాజికల్ సర్వర్స్ని క్రియేట్ చేస్తున్నా. అంటే ఫిజికల్ మెషిన్లో వర్చువల్లీ మల్టిపుల్ మెషిన్స్ని క్రియేట్ చేస్తున్నా, అండ్ ఆ వర్చువల్ మెషిన్స్కి నేను ఏం చేస్తున్నా? రిసోర్సెస్ని అలొకేట్ చేస్తున్నా. గాట్ ఇట్? కొంతవరకు అర్థమైందా? మీకు మళ్ళీ నేను డాకర్ టైంలో చెప్తాను డెప్త్గా, బట్
So far clear? Hello? Please type or talk. Yes, sir. Are you with me? Yes, Hello all. ఓకే. సో మేబీ ఒక దాంట్లో నేను ఏం చేస్తా, ఫేస్బుక్ని పెడతా. సో ఇంకో సర్వర్లో ఏం చేస్తా, ఇన్స్టాగ్రామ్ని పెడతా. ఇంకో సర్వర్లో ఏం చేస్తా, డేటాబేస్ని పెడతా. ఇంకో సర్వర్లో ఇంకేదో ఎక్స్పైజెడ్ అప్లికేషన్ లాంచ్ చేస్తా. అవసరాన్ని బట్టి దాని సిపియూస్ని పెంచుతా, అవసరాన్ని బట్టి దాని సిపియూస్ని తగ్గిస్తా. ఓకే. సో నాకు ఆ కంఫర్ట్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీన్నే ఏమంటారు, వర్చువలైజేషన్ అప్రోచ్ అంటారు. ఇన్ఫాక్ట్ నా ల్యాప్టాప్లో కూడా మేబీ మీకు ఒక ఐడియా ఉండొచ్చు, నేను ఇప్పుడు ఒక VMware వర్క్ స్టేషన్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే నా ల్యాప్టాప్లో కూడా నేను ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ మెషిన్స్ని లాంచ్ చేయొచ్చు. విండోస్ సర్వర్ని పెట్టొచ్చు, లైనక్స్ సర్వర్ని పెట్టొచ్చు, రైట్? ఓకే. సో ఉబంటుని పెట్టొచ్చు, VMware వర్క్ స్టేషన్ ఉంటుంది. మేబీ మీకు ఎవరైనా రియల్ టైమ్ ఎంప్లాయీస్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. సో ఆ సాఫ్ట్వేర్ ఏంది, సింపుల్గా చెప్పాలంటే హైపర్వైజర్. ఓకే. సో VMware vSphere అని, VMware వర్క్ స్టేషన్ అని రకరకాలు ఉంటాయి. గాట్ ఇట్. ఓకే. సో గాట్ ఇట్. దీన్నే ఇప్పుడు ఏమనొచ్చు, వర్చువలైజేషన్ అప్రోచ్ అంటారు. సో రియల్ టైంలో ఎట్లుంటుంది అంటే, సో రియల్ టైంలో ఇట్లనే ఉంటుంది. ఓకే. కాకపోతే ఇప్పుడు ఈ సర్వర్స్ ఉన్నాయి కదా, ఏదైతే హ్యూజ్ రిసోర్స్ ఉన్న సర్వర్ అని చెప్పినా కదా, సో ఈ హ్యూజ్ రిసోర్స్ ఉన్న సర్వర్స్ని డేటా సెంటర్లో పెడతారు. ప్రతి కంపెనీకి, ప్రతి ప్రాజెక్ట్కి డేటా సెంటర్ ఉంటుంది. ఒక సపరేట్ లొకేషన్లో డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్లో మెయింటైన్ చేస్తారు సర్వర్స్ని. ర్యాక్స్ ఉంటాయి, ఆ ర్యాక్స్లో ఈ సర్వర్స్ని మెయింటైన్ చేస్తారు. ఓకే. ఆ ర్యాక్స్లో ఈ సర్వర్స్ని, ఫిజికల్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తారు. ఆ ఫిజికల్ సర్వర్స్ని ఏం చేస్తారు, మళ్ళీ లాజికల్గా వర్చువల్లీ డివైడ్ చేసి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేస్తారు. లెట్స్ ఇప్పుడు నా డేటా సెంటర్ ఇది అనుకుందాం. ఈ డేటా సెంటర్లో లెట్స్ 4 ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. లెట్స్ 4 ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం, 4 3 వాట్ ఎవర్. ఈ సర్వర్స్ని ఏం చేయొచ్చు మనం, మళ్ళీ లాజికల్గా డివైడ్ చేయొచ్చు. లాజికల్లీ we can divide into virtual machines. Virtually we can divide. దాంట్లో వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి VMware అట్లాంటివి. సో నేను ఏం చేయొచ్చు, బ్యాడ్ ఎట్ డ్రాయింగ్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. నేను మల్టిపుల్ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ 3 మెషిన్స్లో మేబీ నేను 300 వర్చువల్ మెషిన్స్ని డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, కొంతవరకు ఎఫెక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్ అవుతుంది. అవునా కదా? సో ఇంతకుముందు ఏం చేసిన, 3 సర్వర్స్ ఉంటాయి, ఓన్లీ 3 అప్లికేషన్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ మూడింటిని 300 వర్చువల్ మెషిన్స్లో కన్వర్ట్ చేసి ఒక్కొక్క మెషిన్స్లో నాకు ఒక్కొక్క దాన్ని నేను లాంచ్ చేసుకుంటా. ఒక దాంట్లో జెన్కిన్స్ పెడతా, ఒక దాంట్లో ఫేస్బుక్ పెడతా, ఒక దాంట్లో ఇంకేదో పెడతా. అండ్ దానికి ఎంత CPU అవసరమో అంతే ఇస్తా. ఒకవేళ CPU ఎక్కువ కావాలంటే మళ్ళీ ఏం చేస్తా, రీఅసైన్ చేస్తా. CPU వద్దు అనుకుంటే కొంచెం CPUని తీసేయొచ్చు. సో మనకు తగ్గట్టు మనం కంఫర్టబుల్గా చేయొచ్చు. మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో రియల్ టైంలో దీన్నే ఏమంటారు అంటే డేటా సెంటర్ అంటారు. అండ్ దీన్ని ఏమంటారు, ఇది ఎక్కడ ఉంటుంది, మన ప్రెమైసెస్లో ఉంటుంది. కంపెనీ వాడు పెట్టుకుంటున్న ప్రెమైసెస్లో ఉంటుంది. దీన్నే ఏమనొచ్చు అంటే ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ అంటారు. దీన్నే ఏమంటారు, ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ అంటారు. సో అందులో మల్టిపుల్ సర్వర్స్ని పెడతారు. విండోస్ సర్వర్స్ని హ్యాండిల్ చేయడానికి విండోస్ అడ్మిన్ ఉంటాడు, లైనక్స్ సర్వర్స్ని లైనక్స్ అడ్మిన్, ఈ VMస్ని హ్యాండిల్ చేయడానికి VMware అడ్మిన్, అండ్ దాన్ని బ్యాకప్ తీసుకోవడానికి బ్యాకప్ అడ్మిన్, స్టోరేజ్ అడ్మిన్, రకరకాల నెట్వర్క్ అడ్మిన్, వీటి మధ్య నెట్వర్క్స్ని సెటప్ చేయడానికి వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ బేసికలీ సిస్టమ్ అడ్మిన్స్ అని చెప్పొచ్చు. ఎస్ సార్, ఐ థింక్ మన బ్యాచ్లో కూడా కొందరు ఉన్నట్టున్నారు లైనక్స్ అడ్మిన్స్, సిస్టమ్ అడ్మిన్స్. ఐ థింక్ శ్రవణ్ మీరు ఇదే కదండి? Yes, Anna. I mean, ఓకే. మేబీ యూ కెన్ యాడ్ మోర్ పాయింట్స్. ఇంతేనా నేను చెప్పింది, కరెక్టేనా? yeah, exactly. ఓకే. సో ఇది ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్. మరి క్లౌడ్ అప్రోచ్ ఏంటి? ఓకే. సో ఈ ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్లో మేము ఫస్ట్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటాం. సో ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే ఛాలెంజెస్. వీటిని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. ఓకే. ఇప్పుడు ఈ సర్వర్స్ని, ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయడానికి డేటా సెంటర్ అడ్మిన్స్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఈ డేటా సెంటర్కి కంప్లీట్ టెంపరేచర్ కంట్రోల్, కూలింగ్ మెకానిజం ఉండాలి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి, ప్యాచెస్ చేయాలి, బ్యాకప్ చేయాలి, యాంటీవైరస్ తీసుకోవాలి. ఓకే. అండ్ ఆ తర్వాత లైనక్స్ అడ్మిన్స్, విండోస్ అడ్మిన్స్, VMware అడ్మిన్స్, స్టోరేజ్ అడ్మిన్స్, నెట్వర్క్ అడ్మిన్స్, బ్లా 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 బ్లా, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అంటే ఎక్స్పెన్సివ్ థింగ్. బట్ యాక్చువల్లీ మీ కంపెనీకి, ఆ క్లయింట్కి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, వీటిని మెయింటైన్ చేయడం పైన కాదు, వన్ అప్లికేషన్ పైన ఉంది.
ఫేస్బుక్ అప్లికేషన్, దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు, లేదంటే ఏదో కామర్స్ అప్లికేషన్, ఓకే, flipkart.com, madhucart.com, వాటిని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు, జొమాటోని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు, కానీ ఈ హెడేక్ని తీసుకోవాలని అనుకోవట్లేదు. దెర్ ఇస్ అ ఛాలెంజ్. ఈ సర్వర్స్ని కొనడం ఎక్స్పెన్సివ్, దాన్ని మెయింటైన్ చేయడం ఎక్స్పెన్సివ్, ఓకే, సో అండ్ టైం హెడేక్. సో ఈ ఛాలెంజెస్ని మార్కెట్లో కొందరు టాప్ ప్లేయర్స్ ఆపర్చునిటీగా తీసుకున్నారు. ఎవరా టాప్ ప్లేయర్స్ మార్కెట్లో? ఆ టాప్ ప్లేయర్స్ ఎవరు అంటే గూగుల్. ఓకే, సో గూగుల్, యు నో ఇట్, ఈస్ ద టాప్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్. గూగుల్, మైక్రోసాఫ్ట్, సో అమెజాన్. వీళ్ళు ఏం చేశారు? ఈ అమెజాన్ వీళ్ళు దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఆపర్చునిటీ వాళ్ళకి అనిపించింది ఇందులో. ఈ ఈ ఏదైతే ఆన్ ప్రెమైసెస్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ లో వీళ్ళకు ఆపర్చునిటీ కనిపించింది. వీళ్ళు ఏం చేసిండ్రు? ఇట్లాంటి డేటా సెంటర్స్ ని అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ జియో లొకేషన్స్ లో ముందే సెటప్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇండివిజువల్ గా చిన్న చిన్న కంపెనీస్ కి ఒక తక్కువ మొత్తంలో సర్వర్స్ ఉంటే కొంచెం బిల్ ఎక్కువ పడుతుంది. బట్ వీళ్ళు ఏం చేసిండ్రు? ఈ టాప్ ప్లేయర్స్ అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ జియో లొకేషన్స్ లో బల్క్ లో డేటా సెంటర్స్ సెటప్ చేసిండ్రు. ఇప్పుడు 4 సర్వర్లు కొనాలంటే మేబీ ఎక్స్పెన్స్ అవుతుంది. బట్ వాట్ ఇఫ్ ఐ పర్చేస్ 4000 సర్వర్స్, రైట్? బల్క్ లో కొంటున్నా కూడా తక్కువలో వస్తుంది అండ్ నాకు మనీ ప్రాబ్లం లేదు. సో నేను ఏం చేస్తా, మల్టిపుల్ లొకేషన్స్ లో. సో అంటే వీళ్ళు ఏం చేసిండ్రు? లెట్స్ అమెజాన్ వన్ బ్రాండ్ ఏంటంటే AWS. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది AWS కదా. అమెజాన్ వన్ బ్రాండ్ AWS, మైక్రోసాఫ్ట్ వన్ బ్రాండ్ అజూర్, గూగుల్ వన్ బ్రాండ్ GCP. సో ఈ AWS ఎవరు ఏం చేసిండు? డిఫరెంట్ రీజియన్స్ చూపించాను కదా. ఓకే, సో మల్టిపుల్ రీజియన్స్ లో డేటా సెంటర్స్ ముందే సెటప్ చేసి పెట్టాడు. సో ఇప్పుడు అమెజాన్ వాడు ఏమంటాడు అంటే AWS వాడు ఏమంటాడు అంటే, ఈ బ్రాండ్ వాడు, మధు కిరణ్, నీకు ఈ నీ ఓన్ డేటా సెంటర్స్ ని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో డోంట్ వరీ, ఐ విల్ సపోర్ట్ యూ, ఐ విల్ అసిస్ట్ యూ. నీకు ఎప్పుడు సర్వర్స్ కావాలో చెప్పు, నేనే ఇస్తాను నీకు. ఆ సర్వర్స్ని వాడుకో అండ్ మనీ, ఓకే, ముందే పే చేయి. పే యాజ్ యూ గో. ఓకే, నువ్వు ముందుకెళ్తున్నా కొద్దీ మనీ పే చేయి. ఇట్స్ అ పోస్ట్ పెయిడ్ సర్వీస్. ఓకే, ఫస్ట్ వాడుకో అండ్ ఎంత వాడుకుంటావు అంతే రెంట్ పే చేయి. ఇట్స్ అ రెంటల్ సర్వీస్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 1 year నీకు ఫ్రీగానే ఇస్తా, ఒక ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తా. మా సర్వీసెస్ నీకు తెలియాలి కదా. ఫస్ట్ 1 year నీకు ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తా. ఒక చిన్న మినీ T2.micro అని T3.micro చిన్న సర్వర్స్ ఇస్తా. ఫస్ట్ నువ్వు వాడుకో, కంఫర్ట్గా, ఫెమిలియర్గా, నీకు నచ్చితేనే, ఓకే, సో ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్స్ని తీసుకో. అంతా మేమే చూసుకుంటాం. నీకు లోడ్ పెరిగిందా మేమే సర్వర్స్ని అప్ చేస్తాం, లోడ్ తగ్గిందా మేమే సర్వర్స్ని డౌన్ చేస్తాం. ఓకే, బ్యాలెన్స్ చేయాలా మా దగ్గర సర్వీస్ ఉంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, మీ సైట్ని లాంచ్ చేయాలా, రిజిస్టర్ చేయాలా ఏమన్నా డొమైన్ని, Route 53 సర్వీస్ ఉంది. స్టోరేజ్ కావాలన్నా మా దగ్గర S3 సర్వీస్ ఉంది. సో అన్ని సర్వీసెస్ మా దగ్గరనే ఉన్నాయి. ఓకే, బ్లాక్ వాల్యూమ్ కావాలన్నా EBS స్టోరేజ్, EBS సర్వీస్ ఉంది. సో రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, ఆల్ సర్వీసెస్ మా సర్వీసెస్ని వాడుకో, ఎంత వాడుకుంటే అంతే మనీ పే చేయి అండ్ వీఆర్ ఆఫరింగ్ ఇట్ వెరీ చీప్ రేట్. నువ్వు నీ డేటా సెంటర్ని మెయింటైన్ చేసుకుంటే ఎంతైతే ఖర్చు వస్తుందో దానికన్నా తక్కువ రేట్లోనే ఇక్కడ అయిపోతుంది అని ఈ AWS వాడు ఆఫర్ పెట్టాడు. ఈజ్ అ పయనీర్ ఇన్ క్లౌడ్. AWS వాడు ఫస్ట్ టైం వచ్చాడు. సో హీ ఇంట్రడ్యూస్డ్ క్లౌడ్ కాన్సెప్ట్ అండ్ అప్పటి నుంచి మొత్తం మార్కెట్ డైనమిక్సే చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఈ మధ్యలో గూగుల్, మైక్రోసాఫ్ట్ అంటే అజూర్ అండ్ GCP కూడా పాపులర్ అవుతున్నాయి. బట్ సో దీన్ని మోస్ట్ పాపులర్ చేసింది పయనీర్ ఎవరు అంటే AWS. గాట్ ఇట్ సార్? ఇక్కడ మీకు అర్థమైందా? మరి ఈ అప్రోచ్ ఏమంటారు? ఇది మన ప్రెమైసెస్ లో ఉండదు. ఈ ఈ డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? మన ప్రెమైసెస్ లో ఉండదు. AWS వాడు అక్రాస్ ద గ్లోబ్ ముందే సెటప్ చేశాడు. సో అండ్ వీడు ఈ సర్వీసెస్ నెట్లు ఇస్తుండు, ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తుండు. అంటే మనకు కనిపించవు ఆ సర్వీసెస్. ఆ డేటా సెంటర్స్ ఎక్కడన్నా ఉన్నాయి, నార్త్ వర్జీనియాలో, ముంబైలో, హైదరాబాద్లో. ఓకే, సో ఎక్కడెక్కడన్నా ఉన్నాయి, ఓవర్ ద ఇంటర్నెట్ మీరు ఆ సర్వీసెస్ని అవైల్ చేసుకోవచ్చు. దాన్ని క్లౌడ్ అంటాం. అంటే ఇన్విజిబుల్, మనకు అవసరం కూడా లేదు ఎక్కడి నుంచి వస్తుందో. మనం జస్ట్ సర్వీసెస్ని ఓవర్ ద ఇంటర్నెట్ తీసుకుంటాం. అందుకే దీన్ని ఏమనొచ్చు? క్లౌడ్ అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే పబ్లిక్ అందరు దీన్ని వాడుకోవచ్చు, దీన్ని పబ్లిక్ క్లౌడ్ అనొచ్చు. గాట్ ఇట్? అట్లనే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు చూస్తుంటో ఆన్ ప్రెమైసెస్ని, ఇది కూడా ఇప్పుడు దీన్ని ప్రైవేట్ క్లౌడ్ అని కూడా అనొచ్చు. మరి ప్రైవేట్ క్లౌడ్ అని ఎందుకు అంటారు అంటే చూద్దాం.
సో ప్రైవేట్ క్లౌడ్ అంటే లెట్స్ సే ఇప్పుడు నేను ఏదైతే కంపెనీకి పని చేస్తున్నానో మాకు కూడా డేటా సెంటర్ ఉంది. ఓకే, మా కంపెనీలో వి ఆల్ వర్క్ ఫ్రమ్ మల్టిపుల్ జియో లొకేషన్స్. నేను హైదరాబాద్ నుంచి పనిచేస్తా, ఇంకో టీం బెంగళూరులో ఉంది, ఇంకో టీం జర్మనీలో ఉంది, యూకేలో ఉంది, యుఎస్లో ఉంది, దుబాయ్లో ఉంది. కానీ మా డేటా సెంటర్స్ మాత్రం లెట్స్ జర్మనీలో ఉన్నాయి అనుకున్నాం. మా డేటా సెంటర్ ఎక్కడుంది? జర్మనీలో ఉంది అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ మేమందరం ఎక్కడి నుంచి పనిచేస్తున్నాం? డిఫరెంట్ జియో లొకేషన్ నుంచి పనిచేస్తున్నాం. ఓకే, హైదరాబాద్ టీం ఉంది, బెంగళూరు టీం ఉంది, హైదరాబాద్ టీం ఉంది, చెన్నై టీం ఉంది, యుఎస్ టీం ఉంది, యూకే టీం ఉంది, అండ్ మా డేటా సెంటర్ ఎక్కడ ఉంది? మేబీ జర్మనీలో ఉంది. సో ఇప్పుడు ఎట్లా హైదరాబాద్లో ఇక్కడ మధు ఉన్నాడు. సో మధుకి ఒక సర్వర్ కావాలి, మేబీ సమ్ లినక్స్ సర్వర్. సో మధు ఏం చేస్తాడు? ఆ VMware టీంకి ఒక టికెట్ రైజ్ చేస్తాడు. ఆర్ హూసోఎవర్ ఆ సర్వర్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ టీంకి టికెట్ రైజ్ చేస్తాడు. ఐ నీడ్ ఏ సర్వర్, కాన్ఫిగరేషన్ ఎంత? సమ్ 16 GB ర్యామ్. ఓకే, సో 4 CPUs ఆర్ 16 CPUs బ్లా 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 కాన్ఫిగరేషన్ని ఆ టికెట్లో మెన్షన్ చేసి పంపిస్తాడు. సో ఇప్పుడు ఆ టికెట్ ఆ టీంకి అసైన్ అవుతుంది. వాళ్ళు జర్మనీ డేటా సెంటర్లో ఒక VMని క్రియేట్ చేస్తారు, వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసి ఆ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రెడెన్షియల్స్ని నాకు మెయిల్ చేస్తారు. ఎస్ సార్. ఇప్పుడు నాకు కూడా ఆ సర్వర్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నా? జర్మనీ నుంచి తీసుకుంటున్నా. ఎట్లా తీసుకుంటున్నా? ఓవర్ ద ఇంటర్నెట్ కదా యాక్సెస్. నా ప్రిమైసెస్లో లేదు అది. దో అది ఆన్ ప్రైమ్ సర్వర్, అంటే ఆన్ ప్రైమ్ సర్వర్ అయినప్పటికీ అది ఎక్కడి నుంచి ఆన్ ప్రైమైసెస్లో ఉంది? జర్మనీలో నుంచి నేను తీసుకుంటున్నాను. నేను ఎక్కడ ఉన్నా? హైదరాబాద్లో ఉన్నా. అంటే నేను కూడా ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇది కూడా క్లౌడ్ లానే బిహేవ్ చేస్తుంది కదా ఈ డేటా సెంటర్. సో అందుకే దీన్ని ఏమనొచ్చు? ప్రైవేట్ క్లౌడ్ అనొచ్చు. ఇప్పుడు AWS ఏంటిది? ఆ AWS డేటా సెంటర్ పబ్లిక్గా అందరికీ అవైలబుల్ ఉన్నాయి, ఎవరైనా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. సో అది పబ్లిక్ క్లౌడ్. బట్ మా కంపెనీ డేటా సెంటర్ అందరికీ అవైలబుల్ ఉండదు. ఇప్పుడు లెట్స్ నేను TCSలో పనిచేస్తున్నా అనుకుందాం. సో ఓన్లీ TCS కంపెనీకి అవైలబుల్ ఉంటుంది ఆ డేటా సెంటర్. ఇన్ఫోసిస్ వాడు వచ్చి నాకు సర్వర్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేయరు. ఓకే, దట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు TCS. ఆ రిసోర్స్ TCS వరకే. అందుకే దీన్ని ఏమనొచ్చు? ప్రైవేట్ క్లౌడ్ అనొచ్చు. గాట్ ఇట్ సార్? సో ఆన్ ప్రెమైసెస్ ఎన్విరాన్మెంట్ని, ఆన్ ప్రెమైసెస్ డేటా సెంటర్ని ప్రైవేట్ క్లౌడ్ అని కూడా అనొచ్చు. మరి AWS, Azure, GCP ఏంటివి? పబ్లిక్ క్లౌడ్స్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్? డిడ్ యూ గెట్ ఇట్? కాన్సెప్ట్ క్లియర్ అందరికి? Yes, sir. ఎస్. సరే, బాగుంది. సో ఫార్ వీఆర్ గుడ్. సో నా సరే అనుకుందాం. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా? సో లెట్స్ సే మనం నేర్చుకుంటుంది ఏంది? AWS కదా. సో ఇది AWS ఎన్విరాన్మెంట్ అనుకుందాం, అకౌంట్ అనుకుందాం, వాట్ ఎవర్. సో ఈ AWS సర్వీసెస్ని మల్టిపుల్ క్లయింట్స్ వాడుకుంటున్నారు, రైట్? మల్టిపుల్ పీపుల్ వాడుకుంటున్నారు. లెట్స్ సే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నాం. సో ఈ AWSలోనే ఇప్పుడు కార్స్ ఉన్నారు కదా, కార్స్ మ్యానుఫ్యాక్చరర్స్, టాప్ బ్రాండ్స్ ఎవరు చెప్పండి? లెట్స్ సే ఈ AWS సర్వీసెస్ని BMW వాడు కూడా వాడుకుంటున్నాడు అనుకుందాం. AWS సర్వీసెస్ని బెంజ్ వాడు కూడా వాడుకుంటున్నాడు అనుకుందాం. AWS సర్వీసెస్ని ఆడి వాడు కూడా వాడుకుంటున్నాడు అనుకుందాం. ఓకే, సో 3 టాప్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఈ ఆటోమొబైల్స్లో వీళ్ళు టాప్ ప్లేయర్స్. ఆడి కానీ, ఆడి సింబల్ అయితే ఇట్లనే ఉంటుంది అనుకుంటా. ఇదేనా ఆడి లోగో? ఎస్. సో ఇంకోటి బెంజ్ అనుకుందాం. ఇది బెంజ్ లోగో అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసేసి BMW. ఎగ్జాక్ట్. సో దట్ కాల్ ఇట్ BMW. సో ఆడి వాడు, బెంజ్ వాడు, BMW వాడు, వీళ్ళు ముగ్గురు AWS సర్వీసెస్ని వాడుకుంటున్నారు అనుకుంటున్నారు. ఓకే, అంటే వాళ్ళ సైట్స్ని, వాళ్ళ డేటాబేసెస్ని AWSలో హోస్ట్ చేశారు అనుకుంటున్నారు. బట్ యూ మైట్ బి నోయింగ్, వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు నెక్ టు నెక్ కాంపిటీటర్స్. మార్కెట్లో వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు నెక్ టు నెక్ కాంపిటీటర్స్. ఓకే, సో లెట్స్ సే ఆడి వాడు ఏదో కొత్త ఫీచర్ని తెస్తుండు, సమ్ హై ఎండ్ ఫీచర్. మేబీ వాడు ఫ్లోటింగ్ కార్స్ ఇస్తున్నారేమో, అంటే వర్షం పడితే
మనం స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కార్లో. ఐ మీన్ కారు ఫ్లోట్ అవుతుంది, ఆర్ ఎల్స్ మేబీ ఆ టైర్స్లో కెమెరాస్ ఉన్నాయి, లేకపోతే ఫ్లై అవుతుంది. సమ్ ఎక్స్ట్రా న్యూ ఫీచర్, కొత్త టెక్నాలజీని ఆ కొత్త కార్లలో ఇంట్రొడ్యూస్ చేస్తుంటే అనుకుందాం ఆడేవాడు. వీడు మార్కెట్లో రిలీజ్ చేసే లోపే వీని కాన్ఫిడెన్షియల్ డేటా, ఆడి వాని కాన్ఫిడెన్షియల్ డేటా ఒకవేళ బిఎండబ్ల్యూకి లీక్ అయితే ఆర్ బెంజ్కి లీక్ అయితే, అట్లనే బెంజ్ వాని కాన్ఫిడెన్షియల్ డేటా బిఎండబ్ల్యూకి లీక్ అయితే దేర్ ఇస్ అ పాసిబిలిటీ, రైట్? ఎందుకంటే వన్ డేటా ఎక్కడ ఉంది, క్లౌడ్లో ఉంది. ఒకరి డేటా ఒకరికి లీక్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. ఇన్ కేస్ ఆ డేటా కనుక ఆడియో అని కాన్ఫిడెన్షియల్ డేటా ఇంకా పబ్లిక్కి రాకన్నా ముందే బెంచ్కి లీక్ అయితే వీనికి ఓకే, సో హ్యూజ్ రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ సార్, హ్యూజ్ రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా లాస్ ఉంటుంది. మరి లీక్ కాదు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు? డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా ఓకే క్లౌడ్లో లీక్ కాదని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ని ఎలా నమ్మాలి? గాట్ ఇట్? సో ఎవరు ఇస్తారు చెప్పండి? హూ షుడ్ గివ్ గ్యారంటీ? AWS వాడే ఇవ్వాలి, ఇంకెవడు ఇస్తాడు? ఇదే మనకు అష్యూరెన్స్ ఇవ్వాలి. వీడు ఏం చెప్పాలి? ఆడి, మై డియర్ ఆడి అండ్ బిఎండబ్ల్యూ బెంచ్, మీ డేటా మా దగ్గర సేఫ్ అండ్ సెక్యూర్, హైలీ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో పెడతా. ఇప్పుడు జనరల్లీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ క్లౌడ్లోకి ఎందుకు పోవంటే అందుకే. ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ జనరల్లీ క్లౌడ్లో పోవు, వాళ్ళు ఆన్ ప్రెమైస్నే నమ్ముతారు. సో దో ఏడబ్ల్యూఎస్ వాడు సెక్యూర్ అయినప్పటికీ కూడా నమ్మరు. ఏడబ్ల్యూఎస్ వాడు బేసికల్ ఏమంటాడు తెలుసా? మీ డేటా మా దగ్గర కంప్లీట్లీ ఐసోలేటెడ్ నెట్వర్క్లో పెడతాం. ఓకే, ఎట్లా ఐసోలేటెడ్ నెట్వర్క్లో అంటే ఇప్పుడు మీకు ఎట్లయితే ప్రైవేట్ క్లౌడ్ ఉందో, ఆన్ ప్రెమైసెస్ ఎన్విరాన్మెంట్ ఉందో, ఓకే అట్లనే ఇక్కడ కూడా మీకు పబ్లిక్ క్లౌడ్లో కూడా మీ ఓన్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తాను. మీ ఓన్ కాన్ఫిడెన్షియల్ ఐసోలేటెడ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. యువర్ ఓన్ ప్రైవేట్ క్లౌడ్ యూ క్యాన్ క్రియేట్. దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, విపిసి. అంటే మీ ఓన్ నెట్వర్క్ ఇస్తాను. ఆ నెట్వర్క్లో మీ డేటాని, మీ సర్వర్స్ని, మీ రిసోర్సెస్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ రిసోర్సెస్కి యాక్సెస్ ఎవరికి ఇస్తారో మీ ఇష్టం, ఎవరికి ఇవ్వరో మీ ఇష్టం, ఎలా యాక్సెస్ ఇస్తారో మీ ఇష్టం. సో బేసికలీ ఏడబ్ల్యూఎస్ వాడు ఏమంటాడు అంటే సెక్యూరిటీ ఈజ్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఏడబ్ల్యూఎస్ సైడ్ నుంచి బై డిఫాల్ట్ మీకు ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఐసోలేటెడ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ నెట్వర్క్లో మీరు రిసోర్సెస్ క్రియేట్ చేసి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వద్దో మీరే డిసైడ్ కావచ్చు. సో దట్ అష్యూరెన్స్ కెన్ బి గివెన్ బై ఏడబ్ల్యూఎస్. సో వీ క్యాన్ ట్రస్ట్, ఐడియల్లీ వీ క్యాన్ ట్రస్ట్. అంత ఈజీగా డేటా ఏం లీక్ కాదు. గాట్ ఇట్ సార్? ఇప్పుడు మీకు అర్థమైందా విపిసి అంటే ఏంటి చెప్పండి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్లోనే మనకంటూ ఐసోలేటెడ్ ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు.